H1B వీసాల విషయంలో అమెరికా మరొక మెలిక పెట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. లాటరీ సిస్టమ్ని రద్దు చేసే కొత్త రూల్స్ తీసుకొచ్చే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లక్కీ డిప్ కాకుండా జీతం స్థాయి అలాగే టాలెంట్ని బట్టి వీసా మంజూరు చేయాలని డెసిషన్ తీసుకుంది. ఎక్కువ జీతం ఉన్నవారికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలని, ఎక్కువ జీతం ఉన్నవారికి 4 ఎంట్రీలు ఇవ్వాలని, తక్కువ జీతం ఉన్నవారికి 1 ఎంట్రీ మాత్రమే ఇవ్వాలి అని ఆలోచిస్తోంది. న్యూజాయిని అలాగే జూనియర్ ఉద్యోగులకు అవకాశాలు దీనివల్ల తగ్గిపోనున్నాయి. దీంతో చిన్న కంపెనీలు, స్టార్టప్లు నష్టపోయే అవకాశం ఉంది. H1B వీసాపై 71% మంది భారతీయులు అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రూల్స్ అన్నీ ప్రతిపాదిత దశలోనే ఉన్నాయి. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఈ ముసాయిదాను రెడీ చేసింది. ఇప్పటివరకు లాటరీ విధానంలో వీసాలను తీస్తూ వస్తున్నారు. ఇటీవల ట్రంప్ $1,00,000 రుసుము విధించడంతో టెక్ సంస్థలు బిలబిలలాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కొత్త రూల్స్ తోటి చిన్న సంస్థలపై మరింత భారం పడనుంది. చిన్న కంపెనీలు అటు $1,00,000 ఇచ్చుకోలేవు, ఇటు కొత్త ఉద్యోగులు, జూనియర్లను కూడా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ఆ సంస్థలు తీవ్రంగా నష్టపోనున్నాయి.